అత్తయ్య, ప్రసాదం అమ్మవారి ముందు పెట్టండి. తయారు చేసింది నువ్వే కదా, నువ్వే పెట్టు. అమ్మా అవని, రైతులు పొలాల్లో చల్లుకోవడానికి ప్రసాదాన్ని నీ చేతుల మీదుగా వారికి అందించమ్మా. అలాగే. అందరూ పొలాల్లో చల్లుకుని చక్కగా పంటలు వేసుకోండి. మంచి పంట దిగుబడి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి మన గ్రామానికి మీరే పెద్ద దిక్కుగా ఉండాలమ్మా. గ్రామానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటామమ్మా. నీది వేదవతి గారు లాంటి జాతకం కాకపోయినా అమ్మవారికి సంబంధించి అన్ని పనులను చేయగలుగుతున్నావు. అందుకే నువ్వే మాకు అండగా ఉండటం మంచిది. ఏంటి మీ ఉద్దేశం? అంటే మామని కుర్చీలోంచి దించేశారా? మా అమ్మ ముందే మీరు ఇలా మాట్లాడుకోవటం ఎంత అన్యాయం. విశ్వాసం ఉందా మీకు? కృతజ్ఞత ఉందా మీకు? ఇన్ని సంవత్సరాలు సేవలందించిన మా అత్తయ్యను జస్ట్ ఒక చీపురు పుల్లను పడేసినట్టు పడేశారు. చాలా చాలా దారుణమండి ఇది. అరే, మా అమ్మని ఒక మాట అడగాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా పోయిందా మీకు? ఏదైనా మా అమ్మ అనుమతితోనే జరగాలి కదా. అవని పిన్నికి పట్టాభిషేకం, నానమ్మకు అవమానమా? ఏది జరిగినా అంతా అమ్మవారి సంకల్పమే శౌర్య. నువ్వు నోర్ముయ్. అర్చన అన్నదాంట్లో తప్పే ఉంది. అమ్మవారి ఆజ్ఞ లేకుండా ఇలా జరుగుతుందా ఏంటి?